హాయ్ అందరికీ ప్రేజులండి. నేను మీ జేమ్స్ వంగల్ జేమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మళ్ళీ కొత్త వాక్యంతో వచ్చానండి. కీర్తనలు ఆరో అధ్యాయం 5, 6 చదువుకుందాం అండి. మరణమైన వారి గురించి నిన్ను గురించి జ్ఞాపకము లేదా? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతిరోజు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోతున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మళ్ళీ ఒకసారి చదువుతూ చూడండి. మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదా? పాతాళంలోని ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురో? నేను మూలుగుచు అలసి ప్రతిరోజు నా కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోవచ్చున్నది. హల్లెలూయా. మరణమైన వారికి ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాలు తెలిసేసి ఈ ఒక వాక్యం గురించి ఉపమానం చెప్తున్నానండి. మరణమైన మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, నేను ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో, మరణమైన ఎవరైనా సరే, మన కుటుంబ సభ్యులు పొరుగు ఎవరైనా సరే, వారి కోసం ప్రతిరోజు ఒక్కరోజైనా రాత్రిపూట తెల్లవారుజైనా ఒక్కరోజైనా కన్నీటి ప్రార్థన ఇచ్చు వాళ్ళ కోసం ఒక్కసారి ప్రార్థన చేయాలి. కింద పాతాళలోకమైన ఆత్మలు కానీ కావచ్చు, పైనున్న ఆకాశ మండలం కావచ్చు, ఎక్కడైనా సరే. అందుకోసమని మనం ఎప్పుడు కూడా కన్నీళ్ళు విడుచుచు వాళ్ళ కోసం రాత్రి పగలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అనుకో వాళ్ళ యొక్క ఆత్మ శాంతించి దేవుని సన్నిధికో, చిన్నపిల్లలైతే దేవుడి యొక్క పెద్దవాళ్ళు అయితే పరలోక రాజ్యానికి వాళ్ళు చేసిన పుణ్యాలు బట్టి పాపాలు బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. అయినను మనం ఒక్కసారైనా వాళ్ళ కోసం తలుచుకోవాలి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చూడండి. మరణమైన వారి గురించి నిన్ను గురించి జ్ఞాపకం లేదా? పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతిరోజు నా కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోవచ్చున్నది. హల్లెలూయా. నా పడక కొట్టుకుపోవచ్చున్నది కన్నీళ్ళ చేత. అంటే మనం ప్రతిరోజు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క దినమందు మన కన్నీళ్ళ చేత పడక కొట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది. మనం దేవుడిని ఎంత సేవిస్తే అంత దేవుడి యొక్క మాటలు ఒక దేవుడు ఇచ్చేప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కనపరుస్తుంటాడు. మనం దేవుడిని వదిలేసి ఎటువంటి వాటికి తొట్టెళ్ళకుండా, అదే ఉదాహరణకి మనకున్న ధ్యానాన్ని బట్టి, మనకున్న బైబిల్ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరితో ఏకీపించి మన ఇరుగు పొరుగు ప్రార్థన చేసి, పక్క వాళ్ళైతేమి ఇరుగు పొరుగు ఎవరైతే కుటుంబాలు కుటుంబీకులు కాకపోయినా వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతే తప్ప మనం ఎవరి కోసం, క్రైస్తవం అంటే యథార్థం ఉండి మనం యథార్థంగా చేసుకోవాలి. అంతే తప్ప మనం ఎవరితో పడకుండా, ఎవరితో మనం భేదాలు పెట్టుకోకుండా డిబేట్లు చేయకూడదు. డిబేట్లని మనం చేయకూడదు. అందుకే మనం ఇప్పుడు కూడా అందుకే చూస్తారండి ఎంత చక్కటి వాక్యం. కీర్తనలు 6 అధ్యాయం 5, 6 దాని మనం ఆయన కన్నీరు పడక కొట్టిపోతుంట. అంటే అంతలాగా ప్రార్థించాలి. కన్నీరు వదిలిచు పరుపు పడక కొట్టుకుపోయినట్టు, అంటే కొట్టుకుపోయినంత కాకపోయినా మనం ఆ రకంగా కన్నీరు విడుచు మన ప్రార్థనలో ఉండాలి. మన అవసర నిమిత్తం కాదు, ఏ విషయం సరే, ఇరుగు పొరుగు ప్రతి ఒక్క దైవజనుడి కోసం, ప్రతి ఒక్క విశ్వాసం కోసం, ప్రతి ఒక్క సంఘ పెద్ద కోసం, ప్రతి ఒక్క అనారోగ్యం కోసం, అన్యుడే కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేది. అంతే తప్ప మనం ఏమి కూడా చేయకూడదు. ఈ వీడియో అందుకే ఈ వాగ్దానం వల్ల చేస్తాం. మన మరణం వల్ల మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంది. ముఖ్యంగా మధ్యస్థములకి, వృద్ధాశ్రవులకి, అనాథాశ్రవులకి అందరికీ మనం సమస్తం ప్రార్థనలో పెట్టాలి. ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఏదో రకం ఫలాలకి ఆహారం దయచేయడం కానీ ఏదో చేయడానికి చేస్తాడు. దేవుడే చేస్తాడు. మన దేవుడు మనుషుల్లో దూరి అవసరం ధనాపేక్షను కూడా మారుస్తాడు, ధనాపేక్ష లేని కూడా మార్చేయగల దేవుడు మన యేసయ్య. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ఇచ్చే మాట్లాడుకున్నాం. దేవుడి నామాన్ని కనపరచాలి. దేవుడు మహిమయు ఘనతయు ప్రభావం దేవుడికి. మనం ఎప్పుడు దేవుడితో ఆరాధించి దేవుడితో నిమగ్నం దేవుడినే మనం స్వేషిస్తూ దేవుడిని ఎప్పుడు కూడా మనం అనుదినం ఆరాధన ఉంచుకొని, మన యొక్క మనస్సును నిమగ్నం ఉంచుకొని, వాక్యానుసారం నడుచుకొని, బైబిల్ చదువుకుంటూ మన హాయిగా దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క మందిరంలో, లేకపోతే ఇంటికాడ గృహంలో ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకొని మనం వెళ్ళాలి. ఏలేమనుకోండి మన ప్రార్థనలు ఇప్పుడు ఆలకిస్తారు. అంతేకాక కన్నీరు చేత పరుపు కొట్టుకుపోతుంది, కన్నీరు చేత పడక కొట్టుకుపోతుంది. మళ్ళీ ఒకసారి చదువు. మా కీర్తనలో
ఆరోగ్యం 5:6 మరణమైన గారి నీ గురించి జ్ఞాపకాన్ని వెళ్ళా జ్ఞాపకం లేదట మరణమైన గురించి మనకి జ్ఞాపకం ఉండదు. మనకి ఇంతమంది వీడియోలో చెప్పాను. ఇలాగా ఎవరైతే కాలగర్భం చేసి పాతాళ భూస్థాపితం అయిపోయారో ఆ క్షణము ఆ కార్యమైన తర్వాత ఆ వరకు నా నచ్చిన వండి పెట్టేసి ఆ రోజు మర్చిపోతారు. తప్పండి, ఇది చాలా పొరపాటు. అనుదినం మన ప్రార్థనలో మన కుటుంబకులు మొత్తాదులు ప్రతి ఒక్కరు పాప పుణ్యాల కోసం పాపముల కోసం మరణించిన మన దేవుడి కోసం దేవుడికి మనం ఆరాధించి మన ప్రార్థనలో పెట్టాలి. అనుదినం వాళ్ళు ప్రార్థన పెడితే మన నిత్యము పరలోక రాజ్యానికి చేరుతాం. అంతేకాకుండా మనం చేసిన దానికి ప్రతి ఒక్కరు ఈ సంఘ పెద్ద కావచ్చు, దైవజనులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా మనం ఈ కొన్ని వీడియోలు హెచ్చరిక చేసిన వాళ్ళు సర్దుబాటు అవుతారని దయచేసి మనం ఈ అనుదిన ప్రార్థనని ప్రతి ఒక్కరిని ఈ కీర్తనలు కాదు 6వ అధ్యాయం 5:6 జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి దినంలో మన యొక్క బంధువులు ఆత్మీయులు ఇరుగు పొరుగు ఆత్మల కోసం మనం అనుదిన ప్రార్థనలు పెట్టమని చేసినామని ఈ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన కనుక చిన్న ప్రార్థన. ప్రభువా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తారు. ప్రభావ ఈ సాయంకాలం అందు ఈ వాక్యానుసరిగా తండ్రి ఏదైతే ఇచ్చామో విశ్వాసాలు కాదు శ్రోతలే కాదు ప్రతి ఒక్క యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మహిమయు ఘనత ప్రభావాలు మీరు ఒకరు నజరేయుడైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.